ఆఖరి 5 నిమిషాలు ఎవరూ కళ్ళు తెరవరాదు. సహజంగా జరుగుతున్న శ్వాస మీద ధ్యాస పెడదాం. ఎలాంటి ఆలోచనల వెంట వెళ్ళరాదు. కేవలం శ్వాస. మన శ్వాసతో మనముందాం. ఈ ఆఖరి 4 నిమిషాలు మ్యూజిక్ లేకుండా మెడిటేషన్ చేద్దాం. సహజంగా జరుగుతున్న శ్వాసని గమనించండి. ఆ నిశ్శబ్దాన్ని గమనించండి. ఎలాంటి ఆలోచనలు, భావనలు వచ్చినా కేవలం ఒక సాక్షిగా గమనిద్దాం. ఆఖరి 2 నిమిషాలు ఈ ఆఖరి 2 నిమిషాల్లో మనం ఒక చిన్న కృతజ్ఞతా భావనతోటి మనకి ఈ మెడిటేషన్ నేర్పించిన గురువు గారు పత్రి సార్కి ఒక చిన్న థ్యాంక్ యూ చెప్పుకొని ఈ సెషన్కి జాయిన్ అయ్యి మన కోసం మనం టైం స్పెండ్ చేస్తున్నందుకు మనకి మనమే చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పుకోండి. ఓకే ఎవ్రీవన్, నెమ్మదిగా చేతులు 2 తీసుకొని కళ్ళ మీద పెట్టుకొని ఒక 5 సెకండ్స్ 5, 4, 3, 2, 1 నెమ్మదిగా కళ్ళు తెరవండి. వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్.
అందరూ మెడిటేషన్ జాయిన్ అయినందుకు. అందరికీ ఒక అద్భుతమైన మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ ఇవాళ కలిగిందని కోరుకుంటూ ఒక చిన్న పత్రి సార్ని ద్వారా కొన్ని మెసేజెస్ తీసుకున్నాము. ఆ వీడియోస్ ఇప్పుడు ప్లే అవబోతున్నాయి. సత్యము, ధర్మము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం. మై డియర్ ఫ్రెండ్స్, ధర్మం అంటే ఏంటయ్యా అని మనం రెండో స్టేట్మెంట్ కోసం అహింస పరమో ధర్మ. హింసలో ఉండడమే అధర్మము, అహింసలో ఉండడమే పరమధర్మము. నో హింస, నో వైలెన్స్, నో అత్యాచారము. ఆ మేకను కోసి ఆ మెడను కోస్తుంటే అది ఎంతటి హింస బాబా. ఆ చేప నీళ్ళలోంచి తీసేస్తే ఎంతటి హింస బాబా, ఎంతటి హింస అది. హింస చోడో హంస పకడో అన్నది మన పిఎస్ఎస్ఎం యొక్క మోటో. హింసను వదిలిపెట్టేసేయి, ఇంకా వద్దు హింస. చేశాము హింస, ఇంకా వద్దు హింస, ఇంకా వద్దాము అహింసలోకి. అహింస అన్నదే పరమధర్మం, హయ్యెస్ట్ ధర్మ. పరమ అంటే హయ్యెస్ట్, ధర్మ అంటే రైటియస్నెస్. నాన్ వైలెన్స్, నాన్ కిల్లింగ్, నాన్ ఇంటర్ఫియరెన్స్ ఈజ్ ద హయ్యెస్ట్ ధర్మ, హయ్యెస్ట్ రైటియస్నెస్. చక్కటి ఫలాలు, ఆకులు, అలములు వండుకొని చక్కగా తినాలి. వండుకొని తినచ్చు, వండకుండా తినచ్చు. వృక్ష జాగా నుంచి వచ్చినవి తినాలి, జంతు జాగా నుంచి వచ్చినట్టు కాదు. అందరూ తింటున్నారు కానీ మనం తినడం కాదు. ఏది తినాలో తెలుసుకుని తినాలి. అందరూ గుడ్డెద్దు చేలో పడ్డట్టు పడుతున్నారు. మనం కూడా గుడ్డెద్దులా ఉండి మనం కూడా అదే చేలో పడడం కాదు. మనిషి గుడ్డెద్దులా తింటున్నాడు. నోట్లోకి ఏది వెళ్తుందో అదే శరీరాన్ని నిర్మాణం చేస్తుంది. మనసులోకి ఏది వెళ్తుందో అది మనసును నిర్మాణం చేస్తుంది. మనం ఏది చూస్తామో, ఏది వింటామో అదంతా మనసును నిర్మాణం చేస్తుంది. ఏది తింటామో అది శరీరాన్ని నిర్మాణం చేస్తుంది. మనస్సు కూడా శరీరాన్ని నిర్మాణం చేస్తుంది. శరీరం కూడా మనసుని ప్రభావితం చేస్తుంది. ఇదంతా కలిపి ఒక పెద్ద సిస్టమ్ అది. శరీరానికి వస్తే నోట్లో ఏం పెట్టాలి? మాంసాహారం పెట్టరాదు, జంతువులను చంపి ఆ యొక్క శవాలను కడుపులో పెట్టుకోరాదు. ఫస్ట్ పాయింట్ యుక్తాహారంలోకి రావాలి. అయుక్తాహారంలో ఉన్నాము, అక్కడి నుంచి యుక్తాహారంలో రావాలి. యుక్తాహారంలో వచ్చినా కూడా తర్వాత సెకండ్ పాయింట్ వస్తుంది, మితాహారం. ఎంత తీసుకోవాలి? క్వాంటిటీ. ఫస్ట్ ఏమో క్వాలిటీ ఆఫ్ ఆహారం, సెకండ్ క్వాంటిటీ ఆఫ్ ఆహారం. ఎంత తినాలి? పీకల దాకా తినాలా ప్రతిసారి? ఎంతటి మూర్ఖత అది. కడుపులోని ఆకలి సగం తీరేంత వరకు మనం తినాలి, మిగతా సగం కరకర అలానే ఉండాలి. ఆకలి కరకరగా ఉన్నప్పుడు మనం తీసుకోవాలి, కరకర సగం తగినప్పుడు ఆపేసేది పోయింది. ఒక చిరు ఆకలి ఎప్పుడు కడుపులో ఉండాలి, పీకల దాకా దట్టించకూడదు. అంటే అమిత ఆహారం కూడదు, మితాహారం కూడాలి. అందరికీ నమస్కారం. ఈరోజు 4వ రోజు. మరి పొద్దున్నే 3 గంటల సేపు ధ్యానం చేశాం, సంగీత ధ్యానం. అఖండమైన వాయిద్యంలో, సితార్లో, మృదంగంలో, తబలాలో సామూహిక ధ్యానం చేశాం. ఎంతో శక్తిని సంపాదించుకున్నాం. ధ్యానం చేస్తే శక్తి వస్తుంది, ఎనర్జీ. ఎక్కడి నుంచి వస్తుంది? మన లోపల నుంచి వస్తుంది. ఎంత వస్తుంది? ఎంతైనా వస్తుంది. ఎంత శక్తి ఉంది లోపల? అనంతమైన శక్తి ఉంది లోపల. తీసుకున్న వాడికి తీసుకున్నంత, చేసుకున్న వాడికి చేసుకున్నంత. ఆ శక్తి కొదవలేదు. అన్ఎండింగ్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తి. అది విశ్వం అంతా ఉంది.
ఆ ప్రాణశక్తి, అది మనం గ్రహిస్తాం, అది మనం తీసుకుంటాం. ధ్యానంలో తీసుకుని శక్తివంతులుగా బయటకు వస్తాం. రోగాలన్నీ నయమైపోతాయి, బాధలన్నీ పోతాయి, ఏ దుఃఖము ఉండదు. ఆ అనంతమైన శక్తి ముందర, ఆ ఇన్ఫినిట్ కాస్మిక్ ఎనర్జీ ముందర, ధ్యానం యొక్క ధ్యేయమే కాస్మిక్ ఎనర్జీ లోపలికి తీసుకురావడం. లేకపోతే నువ్వు ఇక్కడ, ఆ కాస్మిక్ ఎనర్జీ అక్కడ ఉండిపోతుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ లోపలికి వస్తుంటే నీ ఆయుష్ పెరుగుతుంటుంది. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, మూడు పిల్లర్స్, త్రిరత్నాలు. ఒక మనిషి ఇంకో మనిషిని కలుస్తున్నప్పుడు ఆ మనిషి సజ్జనుడా దుర్జనుడా చూసుకోవాలి. దుర్జనుడైతే అలా వదిలిపెట్టేసేయాలి, ముట్టుకోకూడదు. సజ్జనుడైతేనే ముట్టుకోవాలి, సజ్జన సాంగత్యమే చేయాలి జీవితంలో. దుర్జనుడ సాంగత్యం చేయకూడదు. ఇకపోతే స్వాధ్యాయం. ఒక్కడు ఉన్నప్పుడు, మనం తోటి మనిషి లేనప్పుడు సద్గ్రంథాలు చదవాలి. గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయి, వారు రాసిన పుస్తకాలు చదవాలి. ఎన్ని ఉన్నాయో పుస్తకాలు. డీనా మెరియం సీతాయనం చదువుకోవాలి. అంతర్యానం డాక్టర్ కొండవీటి గారి, న్యూటన్ గారి పుస్తకం, మన మాస్టర్స్ రాసిన పుస్తకం. పరమయోగి కబీర్, కబీర్ పుస్తకం చదివితే మొత్తం అంతా బోధ అవుతుంది. ఇప్పుడే వచ్చిన పుస్తకం నా దగ్గరికి, రుక్మిణి అండ్ ద టర్నింగ్ ఆఫ్ ద టైమ్ బై డీనా మెరియం. ఇది కొత్త బుక్. ఇది సీతాదేవి రుక్మిణీదేవిగా వచ్చిన పుస్తకం. ఇది ఇంకో సీతాయనం, రుక్మిణాయనం. ఇది త్వరలో అందరికీ వస్తుంది. రుక్మిణి అండ్ ద టర్నింగ్ ఆఫ్ ద టైమ్. ఆవిడ ద్వారకలో ఉన్నప్పుడు ఆ ద్వారకలో విషయాలన్నీ ఉన్నాయి. ఇందులో రుక్మిణి అండ్ ద టర్నింగ్ ఆఫ్ ద టైమ్ బై డీనా మెరియం, లేటెస్ట్ బుక్. ఈ విధంగా పుస్తకాలన్నీ చదవాలి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, మూడు పిల్లర్స్. అందరూ ఇతోధికంగా ధ్యానం చేస్తూ, ఇతోధికంగా స్వాధ్యాయం చేస్తూ, నిరంతరం సజ్జన సాంగత్యంలో జరుపుతూ ఉండాలి. ధ్యానం జిందాబాద్, స్వాధ్యాయం జిందాబాద్, సజ్జన సాంగత్యం జిందాబాద్.
పిరమిడ్ మాస్టర్ అందరికీ నమస్కారం. వండర్ఫుల్. సో చాలా మంచి విషయం తెలుసుకున్నాం పత్రి సార్ నోటి ద్వారా. మెడిటేషన్, బుక్ రీడింగ్ అండ్ విజ్డమ్ షేరింగ్, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ మనకి. సో మనం ధ్యానం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు విజ్డమ్ అనేది, ఆ జ్ఞానం అనేది మనం ఆమ్రోస్ సార్ నుంచి నేర్చుకోబోతున్నాం. సార్ 2010 నుంచి మెడిటేషన్లో ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మెడిటేషన్ చేస్తూ పైమాతో జాయిన్ అయ్యి పైమాకు చాలా సపోర్ట్ చేస్తూ, యాక్చువల్గా చిత్తూరు డిస్ట్రిక్ట్కి పైమా ఇన్ఛార్జ్ లా కూడా ఉన్నారు సార్. సో ఆయన ఎక్స్పీరియన్స్ అండ్ ఆయన మెసేజ్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ సార్, ఓవర్ టు యూ. Hi, thank you so much. So, very good morning to all. Now, voice in this, కదా? వినిపిస్తుంది సార్. Yes. Right. Okay. So, before starting session, అందరూ I think all are active. ఒకసారి can you please think message that I can know that నాకు తెలుస్తుంది మీరు యాక్టివ్గా ఉన్నారని. ఓకే, ఫైన్. సో గోకుల్, బిఫోర్ కాంటాక్టింగ్ గోకుల్, నాకు కాంటాక్ట్ చేసినప్పుడు, సో ఒక సెషన్ ఇది కండక్ట్ చేస్తున్నాము అంటే మనమంతా కలిసి సెషన్ చేసేటప్పుడు, సో నేను సెషన్ 6th పెట్టుకుందామని అనుకున్నప్పుడు, సో ఒక గొప్ప వ్యక్తి గురించి మీ అందరికీ పరిచయం చేయదలుచుకున్నాను. సో ఈ సెషన్ ఏదైతే ఉంటుందో, ఈ 45 minutes సెషన్ చాలా ఇంపార్టెంట్. మీరందరూ జాగ్రత్తగా మీ పూర్తి అటెన్షన్ ఇక్కడ పెట్టి కేంద్రీకరించి వినాల్సింది నా కోరిక. ఓకే, సో ఫస్ట్ నేను పెట్టిన టాపిక్ కాంట్ హర్ట్ మీ. ఎవరన్నా చెప్పగలరా దాని ఎగ్జాక్ట్, అసలు అది చూడంగానే మీ మైండ్లో ఏమనిపించింది అని? మేడం, కెన్ అదర్స్ వాళ్ళు అన్మ్యూట్ చేసుకోగలరా? సెల్ఫ్ అన్మ్యూట్, ఆర్ ఎల్స్ ఇస్ దేర్ నో ఛాన్స్ లైక్ దట్? హ్యాండ్ రేస్ చేయండి, సెట్టింగ్స్ మారుద్దాము, దాన్ని బట్టి అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ నేను కాంట్ హర్ట్ మీ అని పెట్టినప్పుడు మీ మైండ్లో వచ్చిన ఆలోచన ఏంది? ఏమనుకున్నారు నాకైతే మీరు? ఒక ఆర్మర్ లాగా, ఒక రక్షణ కవచం లాగా అది వచ్చింది మైండ్ కి, ఆ ఒక ఇమేజ్. ఓకే, ఇంకా ఎవరన్నా? ఎవరైనా అన్మ్యూట్ చేసుకోవాలంటే హ్యాండ్ రేస్ చేయరా? ఫైన్, నో ప్రాబ్లం. సో నేను చెప్పబోయే సెషన్ ఈ 45 minutes మేజర్గా 2 points పైన ఎక్కువ బేస్ అయి ఉంటుంది. ఓకే, సో ఐ విల్ నాట్ స్టాప్ వెన్ ఐ ఎమ్ టైర్డ్. ఐ విల్ ఓన్లీ స్టాప్ వెన్ ఐఎమ్ డన్. సో ఈ రెండిట్లో మీకు మ్యాక్సిమం అర్థమై ఉంటుంది అనుకుంటాను. సో గొప్ప వ్యక్తిని ఇక్కడ మీరు, ఆ గొప్ప వ్యక్తి గురించి చెప్పాలి మీకు, మీ అందరికీ. సో మన మైండ్ ఎట్లా మేనేజ్ చేయాలి, మన మైండ్ ఎట్లా కంట్రోల్ చేయాలి, మన మైండ్లో ఎంత కెపాసిటీ ఉంది, దాన్ని మనం ఎంతవరకు వాడుకోగలుగుతున్నాం, డైలీ ఎంతవరకే వాడుకోగలుగుతున్నాము, ఎంతవరకు మన మైండ్ ఎగ్జాక్ట్గా మనం వాడుకోవట్లేదు, 100% ఆఫ్ మన మైండ్ని మనం నిజంగా వాడుకుంటున్నామా లేదా, మనం మెంటల్లీ హెల్త్గా ఉన్నామా లేదా. ఫిజికల్ హెల్త్ కంటే మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్, మీ అందరికి తెలుసది. సో ప్రతిరోజు మనం కాన్షియస్తో మన మెంటల్ హెల్త్ని ఎంతవరకు మేనేజ్ చేసుకుంటున్నాము, మన మెంటల్లీ ఎంత హెల్తీగా ఉన్నాము. శారీరక ఫిజికల్లీ హెల్త్నెస్ కంటే అక్కడ రెండు చాలా ఇంపార్టెంట్. ఎంతవరకు ఉన్నాము,
సో సెల్ఫ్ మీకు ఎండ్ ఆఫ్ ద సెషన్లో మీకు అర్థమవుతుంది. ఓకే, సో 1975లో ఒక గొప్ప వ్యక్తి జన్మ తీసుకుంటాడు, 1975లో. ఓకే, సో మంచి సంపన్నుల కుటుంబం ఉంటుంది, గ్రేట్, బాగా డబ్బులున్న కుటుంబం వాళ్ళది. దాంట్లో ఒక వ్యక్తి జన్మ తీసుకుంటాడు 1975లో. ఓకే, సో తీసుకున్నప్పుడు ఆ పిల్లవాడు ఎవడైతే ఉంటాడో, అప్పుడు జన్మించిన పిల్లవాడు, వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదర్, వాళ్ళ తమ్ముడు ఉంటారు. వాళ్ళ ఫాదర్ ఎప్పుడు ప్రతిరోజు కొట్టేవాడు ఈ అబ్బాయిని ఊరికేనే. సో వాళ్ళ ఫాదర్ ఒక సెలబ్రిటీ ఉంటాడు. వాళ్ళ ఫాదర్ ఇంటికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తుంటారు, వెళ్తుంటారు. వాళ్ళ ఫాదర్కి యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉండే. రోజు ఈ పిల్లవాడిని కొట్టేవాడు, వాళ్ళ అమ్మని కొట్టేవాడు, వాళ్ళ తమ్ముడిని కొట్టేవాడు, విపరీతంగా కొట్టేవాడు రోజు ఊరికేనే. రోజు ఆ పిల్లవాడు ఆ తండ్రి దగ్గర దెబ్బలు తినేవాడు, చాలా దెబ్బలు తినేవాడు. మరుసటి రోజు మళ్ళీ నైట్ వచ్చేటప్పుడు తాగేసి వచ్చేవాడు. న్యూయార్క్లో మళ్ళీ అనవసరంగా కొట్టేవాడు, మళ్ళీ దెబ్బలు తినేవాడు. వాళ్ళ అమ్మని పిల్లగాళ్ళ ముందరే వాళ్ళ అమ్మని కొట్టేవాడు. వాళ్ళ అమ్మాయి పాపం చాలా దెబ్బలు తినేది. ఎందుకంటే ఈ వాళ్ళమ్మ తిరిగి ఎందుకు కొడుతున్నా అడగదామన్నా ఈ ట్రెండ్ ఉంటుంది కదా, వాళ్ళిద్దరి మధ్య పెళ్లి కాలేదు, దే ఆర్ జస్ట్ ఇన్ లివింగ్ రిలేషన్ అంతే. సో ఎందుకు పోయి కేసు పెడదామన్నా దర్ ఇస్ నో ఛాన్స్. సో అంటే ఆ పిల్లవాడు పుట్టినప్పటి నుంచే ఒక ట్రెమెండస్ ప్రెజర్ మధ్య పుట్టినాడు అనమాట. సో ఆ పిల్లవాడికి అసలు అసలు ఏంది లైఫ్ అర్థమయ్యేది కూడా కాదు. స్కూల్కి వెళ్తాడు, స్కూల్లో ఏం అర్థమయ్యేది కూడా కాదు. ఎందుకంటే 24/7 వాళ్ళ నాన్న కొడతాడన్న భయమే మైండ్లో ఉంటుంది, ఇంకేముండదు, అదే ఉండే మైండ్లో. సో ఇదే ఇదే యాంగ్జైటీలో, ఇదే స్ట్రెస్లో, ఇదే దీంట్లో పెద్దవాడు అవుతాడు, కొంచెం పెద్దవాడు అవుతాడు. సో రోజు ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకరోజు వాడు ఇష్టం వచ్చినట్టు బయట ఆడుకోవడానికి వెళ్తాడు. వాళ్ళ నాన్న చూస్తాడు, వచ్చి మళ్ళీ కొడతాడంటే మరీ బ్లడ్ వచ్చేలా కొడతాడు. సో మళ్ళీ ఇంకా ట్రెమెండస్ భయము, బాధ, కోపంలోకి వెళ్ళిపోతాడు. సో ఒకరోజు అనుకుంటాడు, ఎందుకు మనం ఇంత నో భయము, బాధ, కోపం ఇంత ఎందుకు బతుకుతున్నాము, మనం దీన్ని బయట రావాలి అనేసి అనుకుంటాడు కానీ రాలేడు. మళ్ళీ స్కూల్కి వెళ్తాడు, చదువుతాడు, ఏం అర్థం కాదు. మళ్ళీ బ్యాక్ ఇంటికి వచ్చేస్తాడు, ఏం అర్థమయ్యేది కాదు స్కూల్లో చెప్పేది, ఎందుకంటే వాళ్ళ నాన్న కొట్టేదే మైండ్లో ఉంటుండే ఆ పిల్లోడికి. సో మళ్ళీ ఒకరోజు మళ్ళీ ఆడుకుంటాడు, మళ్ళీ వస్తాడు. ఈసారి వాళ్ళ నాన్నకి డబుల్ కోపం వచ్చేస్తుంది. ఆల్రెడీ వీడు ఆడుకుంటుంటే కొట్టినాను, వీడు మళ్ళీ చెప్పే మాట మళ్ళీ వినట్లేదు అని వాళ్ళ ఇంట్లో గన్ను ఉంటే గన్ను తీసుకొచ్చి ఆ పిల్లోడు మైండ్ బ్లాక్లో పెడతాడు. ఆ పిల్లవాడు అసలు ఏం భయపడకుండా వాళ్ళ నాన్నల్లో కళ్ళల్లో కళ్ళేసి చూస్తాడు, కాల్చి చూద్దామని. ఎందుకంటే ఆ పిల్లవాడు ఫెడ్డప్ అయిపోయి ఉంటాడు, వాళ్ళ నాన్న కొట్టి 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 ఆ దెబ్బలకి ఫెడ్డప్ అయిపోయి ఉంటాడు. కళ్ళల్లో కళ్ళేసి చూసిన తర్వాత ఇంకా వాళ్ళ నాన్న సైలెంట్గా గన్ను పాకెట్లు పెట్టుకొని వెళ్ళిపోతాడు. సో ఇట్లే జరుగుతుంది ఒక 5-6 ఇయర్స్. దాని తర్వాత వాళ్ళ అమ్మ ఇది చూసి, ఈ బాధ భరించలేము, దీన్ని మనం తట్టుకోలేము అని ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఒకరోజు చెప్పబెట్టకుండా ఇంటి నుంచి పారిపోతుంది. ఇద్దరు పిల్లల్ని తీసుకొని పారిపోయి న్యూయార్క్ నుంచి ఇండియానా అనే ఒక ఊరికి, ఇండియా కాదు ఇండియానా ఆ ఊరి పేరు. సో అక్కడికి వెళ్ళిపోతారు. సో ఆ ఊర్లో అక్కడ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళ నాన్న నుంచి లిటరల్లీ పారిపోతారు, హస్బెండ్ నుంచి పారిపోతున్నాయి. అక్కడ తల్లి ఆ కొడుకుని అక్కడ దగ్గరలో స్కూల్లో జాయిన్ చేపిస్తుంది. దగ్గర స్కూల్లో ఆ పిల్లోడికి ఇంకా దీని నుంచి, ఆ భయం నుంచి ఇంకా బయటికి రాడు. స్కూల్కి వెళ్తాడు, అక్కడ కూడా ఏం అర్థం కాదు. స్కూల్లో సమ్ టాపిక్స్ అవి చెప్తారు, ఏం అర్థం కాదు, ఏం అర్థమయ్యేది కాదు. ఎందుకంటే న్యూయార్క్లో తెల్ల జాతి వాళ్ళు, నల్ల జాతి వాళ్ళు ఇద్దరు ఉంటారు. సో ఇతను వచ్చేసి నల్ల జాతికి చెందినాడు. స్కూల్ అందరూ హేళన చేస్తారు, నువ్వు నల్ల జాతికి చెందినాడు అది ఇది అని చెప్పి. ఇతను ఒక్కడే ఉండేవాడు, ఎంటైర్ క్రౌడ్లో ఇతను ఒక్కడే ఉండేవాడు, నల్ల జాతికి చెందినాడు. హేళన చేసేవాళ్ళు, కొట్టేవాళ్ళు, దూరం నుంచి ఏవో పేపర్లు, బుక్కులు ఎత్తి ఇతని మీద ఇసిరి కొట్టేవాళ్ళు.
పిల్లలు. అన్ని దెబ్బలు భరించి ఎక్కడో మూలలో కూర్చునేవాడు. ఎవరికి నేను కనబడదు, కనిపిస్తే ఎవరికి నన్ను హరాస్ చేస్తారు అది ఇది అనేసి మూలలో కూర్చునేవాడు. సో లైఫ్ ఇట్లే గడిచేది. సో వాళ్ళ తాతగారు నేవీలో రిటైర్ అయి ఉంటారు. నేవీలో చెఫ్గా రిటైర్ అయి ఉంటారు. సో నాకంటూ లైఫ్లో అంబిషన్ ఏం లేదు కదా, అట్లీస్ట్ తాతగారు లాగా నేవీలో చెఫ్ అని అవుదాం, ఇది నేవీలోకి వెళ్దాం అనేసి దానికి సంబంధించిన ప్రాక్టీస్ చేస్తాడు, వాకింగ్ చేస్తాడు, రన్నింగ్ చేస్తాడు. బద్ధకం వచ్చేస్తుంది. మళ్ళీ ఎంతో ట్రై చేస్తాడు, పోవాలనుకుంటాడు, మళ్ళీ బద్ధకం వచ్చేస్తుంది. ట్రై చేస్తాడు, నెలల కొద్ది ట్రై చేస్తాడు, పోలేడు, బద్ధకం. పొద్దున్న లేచి పోవాలంటే బద్ధకం, అది ఇది మెంటల్ ప్రెషర్, స్ట్రెస్, స్టాప్ అయిపోతాడు, గివ్ అప్. సో మళ్ళీ స్కూల్కి వెళ్తాడు. మళ్ళీ ఆ ప్రిన్సిపల్, మీ వాడు అసలు ఏం చదవట్లేదు, ఈ పిల్లోడికి అసలు మేము ఏం చెప్తున్నాము, ఈ పిల్లోడికి అసలు అర్థం కూడా కావట్లేదు, గమ్మున ఇతన్ని తీసుకెళ్ళి ఇంకెక్కడ పనిలో పెట్టేయండి, ఇతను చదవలేడు, ఈ కాంట్ మోర్ నో స్టడీస్ కూడా కంటిన్యూ చేయలేడని చెప్పిస్తాడు. సో మళ్ళీ వాళ్ళ మా అమ్మగారు రిక్వెస్ట్ చేసి మళ్ళీ సమ్హౌ అక్కడే కంటిన్యూ చేపిస్తారు, అదే స్కూల్లో. ఈ పిల్లవాడిని కొంచెం మోటివేట్ చేసి చదువుకోరా బాబు అది ఇది అని మంచి విషయాలు చెప్పి మోటివేట్ చేసి మళ్ళీ బ్యాక్ టు స్కూల్ పంపిస్తారు. సో మళ్ళీ ఇదే జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటాడు. టీవీ చూస్తుంటే అమెరికాలో నేవీ సీల్ అనే ఒక ట్రైనింగ్ జరుగుతుంటుంది. అంటే మనకు ఇండియాలో ఎస్పీజీ అనేసి ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్కి ఎస్పీజీ అనేసి ఒక మిలిటరీ గ్రూప్ ఉంటుంది. సేమ్ అదేలాగా అమెరికాలో మిలిటరీ ఉంటుంది, నేవీ సీల్ అంటారు. వరల్డ్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ పర్సన్స్ వాళ్ళు. ఇతని పుస్తకం నేను చదువుతుంటే, ఒక్కొక్క పేజీని చదువుతుంటే నా ఒళ్ళు గొగ్గులు పుట్టేది, గూస్ బంప్స్ లిటరల్లీ, ఒక్కొక్క పేజీ చదువుతుంటే ఇతని గురించి. అంటే ఇతను ఎక్కడో లైఫ్ నుంచి ఎక్కడ వరకు ట్రాన్స్ఫార్మ్ తీసుకుని వెళ్ళినాడు అంటే, నేను ఇతని గురించి మీకు ఇంకా చెప్తుంటే మీరు ఊహించుకోలేరు ఇతని గురించి. అంతలా అతని మైండ్ సెట్ని మార్చుకున్నాడు. ఓకే, సో స్కూల్ కంటిన్యూ అయ్యేది. నేవీ సీల్ చూస్తాడు. ఆ నేవీ సీల్లో ఒక మేజర్ చెప్తాడు, మాకు ఎలాంటి వ్యక్తి కావాలంటే సాధారణ జీవితం ఎవరైతే బతుకుతుంటారో అలాంటి వాళ్ళు మాకు అనవసరము, వద్దు మాకు. ఎవరైతే అసాధారణ జీవితం బతకాలనుకుంటున్నారో అందరికంటే వేల మందిలో నేను ఒక్కడే యూనిక్గా ఉండాలి, కంఫర్ట్ జోన్లో ఎవరైతే ఉండరో, ఎవరైతే కష్టపడాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళే మాకు కావాలనేసి ఒక టీవీలో ఒక యాడ్, ఒక రేడియో ఇది సందేశం లాగా టీవీలో స్క్రోల్ వెళ్తూ ఉంటుంది. అది ఎందుకు ఇతనితోనే అతను మాట్లాడుతున్నాడు అనుకుంటాడు. సో వెంటనే ఫోన్ చేస్తాడు వాళ్ళకి. సో నేవీ సీల్ నేను ఇంట్రెస్ట్ ఉన్నాను, ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాను, సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని. తెలీదు ఎప్పుడు స్టార్ట్ అవుతుందని, బట్ స్టార్ట్ అవుతుంది చెప్తాము అంటారు. మళ్ళీ ఫోన్ చేస్తాడు, అంటే ఫాలోఅప్ చేస్తుంటాడు. ఒక 3 months ఫాలోఅప్ చేస్తాడు వాళ్ళని. ఫాలోఅప్ చేసిన తర్వాత ఒక్కరోజు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి, నేవీ సీల్ 3 months తర్వాత స్టార్ట్ అయిపోతుంది, ట్రైనింగ్ ఉంటుంది, ఈ ట్రైనింగ్కి ఫస్ట్ నువ్వు ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ పాస్ అవ్వాలి. ఆ టెస్ట్ పాస్ అయిన తర్వాత సో దాని తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ అంటారు. ఈ ట్రైనింగ్ కావాలంటే నీ వెయిట్ వచ్చేసి నీ హైట్ ఇస్టు వెయిట్ రేషియో అంటాం, బిఎంఐ అంటాం మనం, 90 kgs ఉండాలి అంటారు. ఇతను అప్పటికే ఆల్రెడీ బాగా ఈ ఈ కోపంతో, చిరాకుతో, ఈ లేజినెస్తో, కేర్లెస్నెస్తో అన్ని ఏది ఉండాలో ఏది ఉండకూడదు అన్నీ ఉండి అది బాగా తిని 160 kgs ఉంటాడు. 160 kgs అతని ఇప్పుడు ప్రజెంట్ వెయిట్ 160 kgs. అంటే వాళ్ళు 3 monthsలో నీకు ట్రైనింగ్ ఉంది అని చెప్పే టైంకి ఇతని వెయిట్ 160 kgs. ఇప్పుడు అతను ఎంతకు తగ్గాలి, 70 kgs తగ్గాలి 3 monthsలో. సో డిసైడ్ అయిపోతాడు, సో నేవీ సీల్ అవ్వాలి, మిలిటరీలోకి వెళ్ళాలి నేను. సో డిసైడ్ అయిపోతాడు. డైలీ మార్నింగ్ 5 అంతా లేచి 4 kilometers పరిగెత్తాడు డైలీ. మరుసటి రోజు వస్తాడు, పొద్దున్న లేచేటప్పుడు బద్ధకం వచ్చింది అంటే కావాలనే ఇంటెన్షన్తో 2 kilometers ఎక్కువ పరిగెత్తాడు.
4 కిలోమీటర్స్ పరిగెత్తేవాడు కావాలని ఇంటెన్షన్తో 6 కిలోమీటర్స్ పరిగెత్తాడు. ఎందుకంటే బద్ధకం వచ్చింది కదా, శరీరం బద్ధకం వచ్చిందని చెప్తుంది. శరీరాన్ని పనిష్మెంట్ ఇవ్వాలి, అంటే హిమ్సెల్ఫ్ అతనికి అతనే పనిష్మెంట్ ఇవ్వాలి శరీరానికి. కావాలని 2 కిలోమీటర్స్ ఎక్స్ట్రా పరిగెత్తాడు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ శరీరం ఒకవేళ సహకరించి లేచినాడు అనుకోండి టైంకి 4 కిలోమీటర్స్ పరిగెత్తాడు. శరీరం ఎక్కడల్లా నాకు తలనొప్పి వచ్చింది, నాకు బద్ధకము, కాళ్ళు నొప్పి, చేతులు లాగుతున్నాయి అనింది అనుకోండి శరీరము, కావాలని శరీరానికి పనిష్మెంట్ ఇవ్వాలని 2 కిలోమీటర్స్ ఎక్కువ పరిగెత్తాడు. సో యూ కాంట్ బిలీవ్ 3 monthsలో అతను 90 kgs వెయిట్కి వచ్చి చూపించాడు. అతని డైట్, అతని కమిట్మెంట్ మొత్తం, దిస్ ఈజ్ ఫస్ట్ సక్సెస్ టు హిమ్. సో ఎగ్జామ్కి వెళ్తాడు, ఎగ్జామ్ రాస్తాడు, ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోతాడు. మళ్ళీ 50 మార్క్స్ రావాలి, ఫస్ట్ అటెంప్ట్లో 35 మార్క్స్ వస్తాయి. మళ్ళీ సెకండ్ అటెంప్ట్ 1 month తర్వాత మళ్ళీ అటెంప్ట్ ఇస్తాడు, ఫెయిల్. సెకండ్ అటెంప్ట్ 45 మార్క్స్ 50కి రావాలి. థర్డ్ అటెంప్ట్ ఒక అటెంప్టే ఉంటుంది, అక్కడ కఠినంగా ఉంటాయి రూల్స్. థర్డ్ అటెంప్ట్ ఇంకొక అటెంప్ట్ మాత్రమే ఉంటుంది. ఈ అటెంప్ట్ ఫెయిల్ అయినాడంటే ఇంక ఈ జీవితంలో ఇతను ఎలిజిబుల్ కాదు. సో ఈసారి చాలా గట్టిగా ప్రిపేర్ అవుతాడు. ఒక పక్క ఫిజికల్ స్ట్రైన్ అవుతూ ఇంకో పక్క చదవాలి. థర్డ్ అటెంప్ట్లో 55 మార్క్స్ వస్తాయి, పాస్ అయిపోతాడు. సో సరే, ట్రైనింగ్ ఇప్పుడు ఇతనికి 1 year ట్రైనింగ్ ఉంటుంది. ఈ 1 year ట్రైనింగ్ ఎంత కఠినంగా ఉంటుందంటే, హెలికాప్టర్లో తీసుకెళ్ళి నడి సముద్రంలో వదిలేస్తారు, అక్కడి నుంచి ఈదుకుంటూ రావాలి ఒడ్డుకి. ఎవరైతే వస్తారో వాళ్ళు సెలెక్టెడ్, ఎవరైతే రాలేదో వాళ్ళు దే ఆర్ రిజెక్టెడ్ ఫ్రమ్ ద నేవీ సీల్ ట్రైనింగ్. అర్ధరాత్రి అడవిలో వదిలేస్తారు, ఒక్కొక్కరిని ఒక్కొక్క అడవిలో వదిలేసి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు రావాలి, మళ్ళీ అనుకున్న డెస్టినీకి మళ్ళీ రావాలి. వాళ్ళు కొండలు ఎక్కాలి, కొండలు పరిగెత్తాలి. 0 degrees వాటర్లో, 0 degrees అంటే ఆల్మోస్ట్ గడ్డ కట్టే పరిస్థితి, వాటర్ స్విమ్మింగ్ చేయాలి. ఓకే, సో ఇలాంటి పరీక్షలు ఉంటాయి. దాదాపు ఎంతమంది ఎగ్జామ్ క్వాలిఫై ఈ పరీక్షల్లోకి ఈ దీంట్లోకి వెళ్తారో 75% క్రౌడ్ ఎవరైతే ఉంటారో, అంటే 100లో 75 మంది క్విట్ అయిపోతారు, మధ్యలోనే క్విట్ వెళ్ళిపోతారు. వద్దు బాబు, మేము చేయలేము, ఇలాంటి కఠినమైన ట్రైనింగ్ మేమైతే జీవితంలో చూడలేదు, మేము చేయలేము అనేసి లిటరల్లీ వెళ్ళిపోతారు. 75 మంది వెళ్ళిపోతారు, 25% మంది మిగులుతారు. సరే చూద్దాము ముందు ఏం జరుగుతుందని. అలాంటి కఠినమైన స్థితిలో కూడా ఉండేవాడు. స్విమ్మింగ్ ఆ 0 degreesలో స్విమ్మింగ్ చేసేటప్పుడు ఈయనకి బోన్లో నిమోనియా వచ్చేస్తుంది. సో మెడికల్ టెస్ట్లో రిజెక్ట్ చేసినప్పుడు మెడికల్ టర్మ్స్లో హెల్దీగా ఉండాలి, హెల్దీగా లేకపోతే రిజెక్ట్ చేస్తారు క్యాండిడేట్ని. సో నేవీ సీల్ నుంచి ఇతన్ని రిజెక్ట్ చేస్తారు. నువ్వు అన్ఫిట్, వెళ్ళిపో, నెక్స్ట్ అటెంప్ట్ ట్రై చేసుకో. అక్కడ కూడా మళ్ళీ 3 attempts ఉంటాయి, మళ్ళీ రిజెక్ట్ చేసి బయటికి పంపించేస్తారు. ఒకవేళ మళ్ళీ ఇతను నేవీ సీల్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి, మళ్ళీ ఎగ్జామ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో రిజెక్ట్ చేసేస్తారు, బయటకు వచ్చేస్తాడు. డబ్బులు కావాలి, ఫ్యామిలీ గడవాలి, వాళ్ళ మదర్ని చూసుకోవాలి, తమ్ముడిని చూసుకోవాలి, ఫినాన్షియల్ క్రైసిస్. ఎందుకంటే తండ్రి లేసి వచ్చేసినారు కదా. సో బొద్దింకలు మందు కొడతాం కదా షాప్స్లో, ఈ పని ఎక్కడో దొరికితే ఆ పనికి వెళ్తాడు. ఒక 3 months ఆ పని చేసుకుంటూ ఉంటాడు, బొద్దింకలకు మందు కొడుతూ ఉంటాడు. వచ్చే డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మగారికి ఇచ్చాడు. 3 months తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పాస్, మళ్ళీ సేమ్ నేవీ సీల్ ట్రైనింగ్ మళ్ళీ కంటిన్యూ మళ్ళీ ఫస్ట్ నుంచి కంటిన్యూ. సేమ్ అదే ఆ సముద్రంలో దూకడము, మళ్ళీ ఆ ఫారెస్ట్లో నుంచి పరిగెత్తి రావడము, కొండలు ఎక్కడం అని. సెకండ్ అటెంప్ట్ ఇంకా ఆల్మోస్ట్ అతను కంప్లీట్ చేసేపోతాడు. 9 months అయిపోతుంది, ఇంకో 3 monthsలో కంప్లీట్ అవ్వబోతాడు. అంటే అతని కాలు ఇరిగిపోతుంది, రైట్ నీ డ్యామేజ్ అయిపోతుంది. మళ్ళీ రిజెక్టెడ్, ఈజ్ రిజెక్టెడ్. సో సీల్ ట్రైనింగ్ మళ్ళీ బయటికి పంపించేస్తారు. యు ఆర్ నాట్ సెలెక్టెడ్, ప్లీజ్ లీవ్. ఈసారి అతనికి 3వ ఛాన్స్ ఒక్కటే మిగిలింది. ఆ 3వ ఛాన్స్ వదులుకుంటే ఇంకా జీవితంలో ఇంకా నేవీ సీల్ దీనికి వెళ్ళలేడు. సో
3 months తర్వాత మళ్ళీ ఒక సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేస్తాడు ఆఫీస్లో, నైట్ సెక్యూరిటీ జాబ్ చేసేవాడు. ఈ ఎంటైర్ టెన్యూర్లో నైట్ సెక్యూరిటీ జాబ్ చేసేటప్పుడు కూడా అతని ప్రాక్టీస్ని వదులుకోలేదు, తన కమిట్మెంట్ వదులుకోలేదు, ఏదో ఒక పట్టింతోనే ఉండేవాడు. ఈసారి మళ్ళీ థర్డ్ అటెంప్ట్, ఫైనల్ అటెంప్ట్కి మళ్ళీ ఎంటర్ అవుతాడు ట్రైనింగ్లో ఎగ్జామ్ తర్వాత. సో మళ్ళీ అన్ని టెస్ట్లు పాస్ అవుతా వస్తాడు. పాస్ అవుతా వచ్చి ఫైనల్ ఇంకా ఏది ఏమైనా కానీ ఇది ఎట్లయినా కంప్లీట్ చేయాలని ఒక దృఢమైన సంకల్పంతో ఫైనల్గా ఆ నావీ సీల్ ఏదైతే ఉందో కంప్లీట్ చేసేటప్పుడు ఇతనికి ఎన్నో బాధలు, ఎన్నో పెయిన్స్, ఓన్లీ 4 hours మాత్రమే నిద్రపోయించేవాడట అతన్ని కాదు ఎంటైర్ టీంని. ఓన్లీ 4 hours పడుకోవాలి, మిగతా మొత్తం రోజంతా పని చేయాలి, కష్టపడాలి, వాళ్ళు చెప్పినట్టు చేయాలి, లేదంటే వాళ్ళు కొడతారు. ఆ భయం ఉండే, అక్కడ కూడా భయం ఉండింది, స్ట్రెస్ ఉండింది. కానీ ఎక్కడో ఆ పెయిన్ని అనుభవించేవాడు, ఆ పెయిన్ని ఎంజాయ్ చేసేవాడు. ఆ కాలు నొప్పి ఏదైతే వస్తుందో పరిగెత్తేటప్పుడు ఆ కాలు నొప్పిని ఎంజాయ్ చేసేవాడు. 0 degreesలో ఊపిరాడకపోతే దాన్ని ఎంజాయ్ చేసేవాడు. కాలు ఇరిగిపోయిన పెయిన్ని ఎంజాయ్ చేసేవాడు. సో ఎంజాయ్ చేస్తూ ఒకానొక టైంలో ఎట్లా ఆ నావీ సీల్ ఫైనల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసేటప్పటికి ఆ ట్రైనర్ ఎవడైతే ఉన్నాడో, అరే బాబు నువ్వు 0 degree వాటర్లో నువ్వు ఏంది ఎంజాయ్ చేస్తున్నావు, నార్మల్ వాటర్లో స్విమ్మింగ్ చేసినట్టు చేస్తున్నావు, నువ్వు బయటకు వచ్చి అనేవాళ్ళంట. సో ఫైనల్లీ సక్సెస్ఫుల్గా నావీ సీల్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తాడు. నౌ హీ ఈస్ సో నావీ సీల్ పర్సన్ టు USA లో జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత దిస్ ఈస్ హీ సెకండ్ అచీవ్మెంట్. ఫస్ట్ అచీవ్మెంట్ ఆల్రెడీ చెప్పినాను మీకు, 160 kgs నుంచి 90 kgs తగ్గినాడు 3 monthsలో. ఇప్పుడు ఈ నావీ సీల్ హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ 3 attemptsలో అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే 100 మందిలో 75 మంది క్విట్ చేసి వెళ్ళిపోతారు, మాకు వద్దు బాబు అని. ఇతను ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యి, సెకండ్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యి, థర్డ్ అటెంప్ట్లో ఫెయిల్ అయిన పర్సన్ ఎవడం ఉన్నాడు అంటే వాళ్ళ ఆర్మీలో ఈజ్ ద ఓన్లీ పర్సన్. ఓకే, సో మిలిటరీ మేజర్ అయిపోతాడు. సో మిలిటరీలో జాయిన్ అవుతాడు, గొప్ప ఫీలింగ్, మంచి ప్యాకేజ్, మంచి శాలరీ. అయినా అతనికి ఎక్కడో వెలితి ఉండే, ఐఎమ్ నాట్ డిజర్వ్డ్, ఇంకా నేను ఏదో సాధించాలి, ఇంకా నేను ఏదో గట్టిగా ఏదో చేయాలి, నేను గొప్ప వ్యక్తిని కావాలనే ఉద్దేశంతో యుఎస్ఏలో మ్యారథాన్ అనేసి, అల్ట్రా మ్యారథాన్ అనేసి రన్నింగ్ రేస్ కండక్ట్ చేస్తారు. సో దాంట్లో పార్టిసిపేట్ అవ్వాలనుకుంటాడు. అప్పుడు ఎప్పుడైతే అతను రన్నింగ్ వెళ్ళడం స్టార్ట్ చేసినాడో అప్పటి నుంచి సెలెక్ట్ అయ్యి జాయిన్ అయిన కూడా అతనికి రన్నింగ్ ఎప్పుడు ఆపుకోలేదు. 5 గంటలకు లేయాలి, రన్నింగ్కి వెళ్ళాలి 4 kilometers, అది అతని కమిట్మెంట్. సో అల్ట్రా మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటాడు. అప్పటికే ఆఫ్ఘనిస్తాన్లో 5-6 wars కంప్లీట్ చేసి ఉంటాడు మిలిటరీలో, వాళ్ళ క్రౌడ్తో, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి. ఆ వార్లో కొంతమంది చనిపోయి ఉంటారు. చనిపోయిన ఫ్యామిలీస్కి ఏదో డెడికేట్ చేయాలనుకుంటాడు ఇతను. సో ఈ అల్ట్రా మ్యారథాన్లో పార్టిసిపేట్ చేస్తే వీళ్ళు ఒక సమ్ $1,000 ఇస్తారు. సో మన ఇది తీసుకుంటే ఒక 120 crore సంథింగ్ అమౌంట్, పెద్ద అమౌంట్ వస్తుంది. సో అమౌంట్ వాళ్ళకి ఫండింగ్ ఇవ్వాలనుకుంటాడు. సో అల్ట్రా మ్యారథాన్ రేస్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటాడు. సో రేస్ ఎంతో తెలుసా మీకు? రన్నింగ్ 110 kilometers పరిగెత్తాలి కంటిన్యూగా, నాన్ స్టాప్గా. ఇమాజిన్ అసలు 110 kilometers కంటిన్యూగా నాన్ స్టాప్గా పరిగెత్తాలి. మనం అసలు 1 kilometer పరిగెత్తాలంటేనే మనకు ఆయాసం వచ్చేస్తుంది. 1 kilometer పరిగెత్తిన తర్వాత 2వ kilometerలో, 3వ kilometerలో, 4వ kilometerలో, 5 kilometers. ఇంకా మీరు ఊహించుకోండి, మీరు ఇక్కడ ఎవరైతే క్రౌడ్ ఉన్నారో, ఎవరైతే మీరు ఈ సెషన్ వింటున్నారో, జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ఎన్ని కిలోమీటర్లు మీరు పరిగెత్తగలరు, మీ కెపాసిటీ ఎంత, మ్యాక్సిమం. ప్రాక్టీస్ కాకుండా
లేదా మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండి ఎన్ని కిలోమీటర్స్ పరిగెత్తగలరో జస్ట్ ఇమాజిన్ వన్స్. లేదా మీ చాట్ బాక్స్లో కూడా మీరు పింగ్ చేయొచ్చు మీ కెపాసిటీ ఎంత, మీరు ఎన్ని కిలోమీటర్స్లో పరిగెత్తగలరు అని. ఓకే, సో దీంట్లోకి అడుగు పెట్టాలనుకుంటాడు, అడుగు పెడతాడు. సో రేస్ స్టార్ట్ అవుతుంది. ఇతనితో పాటు కూడా చాలా మంది క్రౌడ్ ఉంటారు, పార్టిసిపెంట్స్, ఎందుకంటే ఆ పెద్ద అమౌంట్ కదా, దక్కించుకోవాలి. సో స్టార్ట్ అవుతారు. 10 కిలోమీటర్స్ అవుతుంది, ఎందుకంటే ఇతను డైలీ అలవాటు కదా, 4 కిలోమీటర్స్ 6-7 కిలోమీటర్స్ డైలీ పరిగెత్తిన అలవాటు. సో 10 కిలోమీటర్స్ అనేది ఇతనికి నథింగ్. 10 కిలోమీటర్స్ అయిపోతుంది, 20 అయిపోతుంది, 30 అయిపోతుంది, 40 కిలోమీటర్స్ అయిపోతుంది. ఓకే, 40 కిలోమీటర్స్ పరిగెత్తాడు, అయిపోతుంది. ఇంకా అక్కడికి శరీరం ఇప్పటికీ ఇతనికి సహకరించట్లేదు. 40 కిలోమీటర్స్ తర్వాత ఇతని శరీరం ఇతన్ని సహకరించట్లేదు. హార్ట్ స్ట్రోక్ వస్తుందేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే 1 కిలోమీటర్ పరిగిన తర్వాతనే హార్ట్ బీట్ స్పీడ్ అయిపోతుంది, 150-160కి వెళ్ళిపోతుంది హార్ట్ బీట్. అది 40 కిలోమీటర్స్ పరిగెత్తిన తర్వాత విపరీతమైన మజిల్ పెయిన్స్, బాడీ పెయిన్స్, తలనొప్పి, కిడ్నీ ఫెయిల్ అయిపోతుందేమో అన్నట్టు అనిపిస్తుంది, కడుపు నొప్పి, లంగ్స్ పెయిన్, ఓకే ఎక్కడ కార్డియాక్ వస్తుందేమో అనేసి అన్నీ ఉంటాయి, అన్నీ అనిపిస్తాయి. ఇక్కడ ఇతను ఒక మాస్టర్ ప్లాన్ అప్లై చేస్తాడు. ఓకే, యాక్చువల్గా మన శరీరంలో 100 కిలోమీటర్లు పరిగెత్తగలిగే శక్తి మనలో ఉంది, కానీ మనం దాన్ని సరిగ్గా వాడుకోవట్లేదు. 60% ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది ఇతని దగ్గర, ప్రిన్సిపల్ అది అప్లై చేస్తాడు. ఆ 40 కిలోమీటర్స్ తర్వాత దాన్ని అప్లై చేస్తాడు. ఏమని, ఇప్పటి వరకు నా శరీరం చెప్పిన మాటని విన్నాను, 1 కిలోమీటర్ దగ్గర నుంచి 40 కిలోమీటర్ల వరకు నా శరీరంలో శక్తి ఎక్కడి వరకు ఉండిందో, నా శరీరంలో మూలల శక్తి ఏదైతే ఉందో దాన్ని వాడుకున్నా. ఇప్పుడు ఆ శరీరంలో ఏదైతే స్ట్రెంత్ ఉందో, శక్తి ఉందో దాన్ని మొత్తం వాడుకొని 40 కిలోమీటర్స్ పరిగెత్తగలను. ఓకే, ఇప్పుడు నా శరీరంలో ఉన్న శక్తి అయిపోయింది, నా శరీరం ఇప్పుడు సహకరించదు. సో ఇప్పుడు నా శరీరం మాట వినను, నేను నా మైండ్ మాట వింటాను. ఎందుకు అంటే నా శరీరంలో 100 కిలోమీటర్లకు పరిగెత్తే శక్తి ఉంది, కానీ నా మైండ్ నన్ను నీ వల్ల కాదు, క్విట్ అయిపో, నీకు ఇప్పుడు హార్ట్ బీట్ ఎక్కువ ఉంది, ఏమన్నా జరగచ్చు, నువ్వు కళ్ళు తిరిగి పడిపోవచ్చు. సో ఇవన్నీ నా మైండ్ గేమ్ ఆడుతుంది నన్ను, ఎందుకంటే నా మైండ్ కంఫర్ట్ జోన్లోకి ఉండాలనుకుంటుంది. నా మైండ్ నన్ను కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్తా ఉంది. కంఫర్ట్ జోన్లోనే అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా నా మైండ్ నన్ను కంఫర్ట్ జోన్లోకి పెట్టింది. సో ఇప్పుడు నా మైండ్ చెప్పింది నేను వినదలుచుకోలేదు, కానీ నా మెంటల్ స్ట్రెంగ్త్ వాడుకోవాలి. నా శరీరంలో అంత శక్తి ఉంది, 60 కిలోమీటర్స్ అయిపోతుంది, 80 కిలోమీటర్స్ అయిపోతుంది, నాన్ స్టాప్. కెన్ యూ ఇమాజిన్, 80 కిలోమీటర్స్ అయిపోతుంది. సో వాళ్ళ అమ్మగారు, తమ్ముడు కూడా గమనిస్తూ ఉంటారు ఈ రేస్ని. అయిపోతుంది, వన్ ఆఫ్ ద టఫెస్ట్ రేస్ ఇది. 90 కిలోమీటర్స్ అయిపోతుంది. 90th కిలోమీటర్లో నీ ఇరిగిపోతుంది అతనికి. కంటిన్యూగా పరిగెత్తి అంటే మజిల్ పైన ప్రెజర్ పడి 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 ఏమవుతుందంటే ఆ కాళ్ళ కింద నీ ఏదైతే ఉందో చినిగిపోతుంది కంప్లీట్గా. ఇది నీ అనుకోండి, ఇక్కడి నుంచి చినిగిపోతుంది కంప్లీట్గా, మొత్తం చినిగిపోయి బ్లడ్ వస్తుంది, బ్లడ్ రావడం స్టార్ట్ అయిపోతుంది. అయినా నో, నా శరీరంలో ఇంకా ఉంది శక్తి. ఇప్పుడు కూడా నా మైండ్ గేమ్ ఆడుతుంది నాతో, ఏమని, ఆగిపో, నీ ఇంజూరీ అయిపోతుంది, నో, కంప్లీట్ చేసి తీరాల, కమిట్మెంట్. ఎందుకంటే నేను స్టార్ట్ అయ్యేటప్పుడు డిసైడ్ అయినాను కంప్లీట్ చేయాలని, క్విట్ అవ్వకూడదు. సో ఫైనల్లీ 100-110 కంప్లీట్ అయిపోతుంది. ఈజ్ ద విన్నర్ ఫైనల్లీ, 18 అవర్స్లో నాన్ స్టాప్. సో ఇక్కడికి ఒక్కసారి ఒక 10 సెకండ్స్ నేను పాజ్ చేస్తాను, మీరందరూ ఒక్కసారి ఊహించుకోండి, మన మైండ్, మనలో ఎంత శక్తి దాగి ఉంది. మనం ఇన్ని రోజులు మనలో ఉన్న శక్తి ఎంతవరకు వాడుకున్నాం మనం, కానీ ఇంకా ఎంత శక్తి దాగింది. సో ఈ ప్రూవ్డ్ ఇట్.
ఇతనే కాదు, ప్రపంచంలో ఎంతో మంది మహానుభావులు దాన్ని ప్రూవ్ చేసి చూపించినారు. ఒకప్పుడు ఆ, ఈ టఫెస్ట్ మౌంటైన్స్ ఏదైతే ఉన్నాయో అది అచీవ్ ఎవరు చేయలేరు అనుకునేవాళ్ళు. అది ఒక్కసారి అచీవ్ చేయడం స్టార్ట్, మౌంట్ ఎవరెస్ట్ ఒక్కసారి అచీవ్ ఒక్కరు చేసిన తర్వాత, దాని తర్వాత అరే వాడు వెళ్ళినాడు అంటే నేను చేయగలను. 10 మంది చేసినారు. 10 మంది చేసినారంటే మేము కూడా చేయగలం. 100 మంది అనుకున్నారు. ఇప్పుడు కొన్ని వందల మంది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి దిగినారు. ఒక్కడు కూడా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కక ముందు మొత్తం జనాభా క్రౌడ్ అంతా ఏమనుకునే వాళ్ళంటే మౌంట్ ఎవరెస్ట్ ఒక మానవుడి వల్ల కాని పని, అది అసాధ్యం, మానవుడు చేయలేని పని, చేయలేని పని. సో మానవుడు దీన్ని చేసి చూపించినాడు. సో ఫైనల్ గా మౌంట్ ఎవరెస్ట్ కొన్ని వందల మంది ఎక్కేసినారు. సో అల్ట్రా మ్యారథాన్ అయిపోతుంది. సో దాని తర్వాత మళ్ళీ ఒక 3 months గ్యాప్ తీసుకుంటాడు. 2006లో అల్ట్రా మ్యారథాన్ 110 kilometers నాన్ స్టాప్ 18 hours లో పరిగెత్తాడు, రికార్డు సాధిస్తాడు. మళ్ళీ 3 months తర్వాత డబుల్ అల్ట్రా మ్యారథాన్ వస్తుంది. 220 kilometers 36 hours లో పరిగెత్తాలి. అప్పటికే ఇతను ఆ నేవీ సీల్ ట్రైనింగ్ లో ఒక పక్క ఆడు మేనేజ్ చేస్తూ రిక్రూట్మెంట్ చూస్తూ ఉంటాడు, ఒక పక్క డైలీ ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి, హడల్స్ ఉంటాయి, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అయినా డబుల్ అల్ట్రా మ్యారథాన్ లో మళ్ళీ పార్టిసిపేట్ చేయాలనుకుంటాడు. అక్కడ మళ్ళీ పార్టిసిపేట్ చేస్తాడు. అసలు ఆ బుక్ ని చదువుతుంటే అసలు ఒక్క సెకండ్ ఆ బుక్ మూసేసి కళ్ళు మూసుకొని నిజంగా ఇంత శక్తి మనలో దాగుందా అని, లిటరల్లీ గూస్ బంప్స్. అసలు మనిషి అనేవాడు ఎవడన్నా 210 kilometers 36 hours లో నాన్ స్టాప్ గా పరిగెత్తగలడా? మధ్యలో అతను 4 hours గ్యాప్ తీసుకున్నాడు. కెన్ యూ ఇమాజిన్? అసలు 110 ఇంపాసిబుల్ అనుకుంటే డబుల్ అల్ట్రా మ్యారథాన్ 210 kilometers పరిగెత్తి సాధించాడు. సో మన మైండ్ చెప్పేదంతా మాయ. ఇంక నుంచి దయచేసి మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన సత్యం ఇది. మన మైండ్ ఏదైతే చెప్తుందో అంతా మాయ. మనకు తలనొప్పి వస్తూ ఉంది, నీరసంగా ఉంది, నా వల్ల కాలేదు, ఇదంతా మాయ. కానీ మనలో ఆ శక్తి దాగుంది. మన చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా తిన్న తిండి ఉంది కదా, ఎక్కడికి పోయింది? అది ఉంది. సో డబుల్ అల్ట్రా మ్యారథాన్ కంప్లీట్ చేస్తాడు ఫైనల్లీ. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ హిస్ కెరీర్. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ ఇంకా ఏదో సాధించాలి, ఇంకా నా జీవితం ఇంకా ఉంది సాధించాలి అనే కమిట్మెంట్తో మళ్ళీ ఒక 2 years గ్యాప్ తీసుకున్న తర్వాత గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఏదైనా మనం గట్టిగా చేయాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ తీసుకుంటాడు. పుల్లప్స్ వరల్డ్ రికార్డ్ సాధించాలంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పుల్లప్స్ చేయాలి డిసైడ్ అవుతాడు. సో మళ్ళీ దానికి కావాల్సిన ప్రాక్టీస్, పుల్లప్స్, జిమ్ అన్నీ చేస్తాడు. మధ్యలో ఇతనికి బాగా హెల్త్ ఇష్యూ వచ్చేస్తుంది, హార్ట్ బీట్ చాలా ఎక్కువైపోతుంది. హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్తే కార్డియాలజిస్ట్ చూస్తాడు. అరే నీ ఒంట్లో, నీ హార్ట్లో హోల్ ఉందిరా బాబు, ఎప్పటి నుంచో నీకు చిన్నప్పటి నుంచే ఉంది డిసీజ్, ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఇది నీకు. అసలు నువ్వు ఇన్ని రోజులు బతికున్నావంటేనే ఆశ్చర్యము. అసలు నువ్వు అల్ట్రా మ్యారథాన్, డబుల్ అల్ట్రా మ్యారథాన్ కంప్లీట్ చేయడం అయింది నువ్వు హార్ట్లో ఆల్రెడీ ప్రాబ్లం పెట్టుకొని. ఇతను ఆ 220 kilometer పరిగెత్తడం చూసి సైకియాట్రిస్టులు సైతం నోరెళ్ళబెట్టినారు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని. ఎట్లా చేయగలిగినాడు మనిషి అనేవాడు? 220 kilometers ఎట్లా పరిగెత్తాడు 36 hours లో నాన్ స్టాప్ గా, ఓన్లీ విత్ టేకింగ్ 4 hours రెస్ట్? ఆ సైకియాట్రిస్టులకి అర్థం కాలేదండి అతని మైండ్ సెట్ ఏందో అసలు. హీ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ టఫెస్ట్ లివింగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్, మిస్టర్ డేవిడ్ గాగిన్స్. మెంటల్ గా వన్ ఆఫ్ ద టఫెస్ట్ లివింగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అతని పేరు డేవిడ్ గాగిన్స్. సో
ఈవెన్ దో హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పటికీ వరల్డ్ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని డెఫినెట్గా బ్రేక్ చేయాలనుకుంటాడు. దానికి కావాల్సిన సర్జరీ జరుగుతుంది, అతనికి సర్జరీ చేసుకుంటాడు. ఆ సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ డాక్టర్లు చెప్తాడు, ఇంకా నువ్వు ప్రాక్టీస్ చేయకూడదు, ఇంకా దిస్ ఈజ్ అప్ టు యువర్ రిస్క్, నీకు స్ట్రోక్ రావచ్చు, ఎప్పుడన్నా రావచ్చు చెప్పలేము, దిస్ విల్ బి బేస్డ్ ఆన్ యువర్ హార్డ్ వర్క్, యువర్ రిస్క్, ఇంకా నీ ఇష్టం అని ఇస్తారు. ఏదైతే అది కాదు, నీ వరల్డ్ రికార్డ్ మనం కొట్టాలి అనే ఉద్దేశంతో మళ్ళీ వస్తాడు. ట్రైనింగ్ పుల్అప్స్, జిమ్కి వెళ్తాడు, జిమ్కి వెళ్తాడు, జిమ్లో హెవీ వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ అన్నీ చేస్తాడు. ఈవెన్ దో హీఈస్ నాట్ వెల్ చేస్తాడు. మధ్య మధ్యలో మంచి మోటివేషనల్ మంచి కాలేజెస్కి వెళ్ళి అందరికీ మంచి మంచి మోటివేషన్ ఇస్తాడు పిల్లలకి. అదొక పక్క చేస్తూ, ఇంకో పక్క ప్రాక్టీస్ చేస్తూ, ఇంకో పక్క ఉద్యోగం చేస్తూ, ఇంకో పక్క నావీ సీల్ రిక్రూట్మెంట్కి ట్రైనర్ అయిపోతాడు ఇతను. అది ఒక పక్క చేస్తాడు. ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తాడు లైఫ్లో. సో 2008లో 2006లో అల్ట్రా మ్యారథాన్ తర్వాత 2 years తర్వాత, కెన్ యూ ఇమాజిన్ 4500 పుల్అప్స్ నాన్ స్టాప్ 18 hours గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ అతను 4500 పుల్అప్స్ నాన్ స్టాప్గా చేస్తాడు. మనమైతే ఎన్ని పుల్అప్స్ చేయగలం అసలు? కెన్ యూ ఇమాజిన్ జస్ట్? అంటే మనల్ని మనం తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఓకే, మనలో ఆ ఎనర్జీ, మనలో ఆ స్ట్రెంగ్త్, మనలో ఆ స్టామినా ఉంది. కానీ మనం మన శరీరం చెప్పిన మాటనే వింటాం. మన మైండ్లో మనం మెంటల్గా ప్రిపేర్ లేవు. మన శరీరం తలనొప్పి వచ్చిందంటే క్విట్ చేసేస్తాం, మనకు నీరసం ఉందంటే క్విట్ చేసేస్తాం, మన కాలు నొప్పి వచ్చింది నడవలేకపోతున్నాము, ఏది వచ్చినా మనల్ని మనం క్విట్ చేస్తాం, నా వల్ల కాలేదు, నేను చేయలేను అని. ఎగ్జిస్టింగ్ డిజీజ్ పెట్టుకొని 4500 పుల్అప్స్ కొట్టి 18 hours గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులోకి ఎక్కినాడు అంటే ఎన్ని అచీవ్మెంట్స్ లైఫ్లో. సో ఇతను మనకి ఇన్స్పిరేషన్. ఇతను అద్దం ముందు పెట్టుకొని అద్దంలో ఒక్కొక్క స్టిక్కర్లు రాసి పెడతాడు, నేను చిన్నప్పుడు నుంచి ఇప్పుడు దాకా నాలో ఉన్న స్ట్రెంగ్త్ ఏమి, నేనేమేమి చేయగలను అన్నీ తెగిసి పెడతాడు. అట్ ద సేమ్ టైం సైడ్లో, అదే మిర్రర్లో సైడ్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నెగిటివ్స్ అన్నీ రాసి పెడతాడు. అన్ని నెగిటివ్స్ రాసి పెట్టి ఆ నెగిటివ్స్ అన్ని ఒక కుక్కీ జార్లో వేసిస్తాడు. ఒక జార్లో వేసేస్తాడు. ఈ పాజిటివ్స్ ఏదైతే అతికిచ్చినాడో డైలీ అద్దం ముందు కనిపించేటప్పుడు ఇవన్నీ పాజిటివ్స్ నాలో ఉన్నాయి, ఇది నేను చేయగలను అనేసి అనుకుంటాడు. ఆ ఏదైతే నెగిటివ్, ఇది నేను చేయకూడదు, ఈ జోలికి నేను వెళ్ళకూడదు అనేసి ఒక్కసారి అతను రాసి జార్ లోపల వేసి సీల్ చేసేసినాడు అంటే ఇంకా అతను డిసైడ్ అయిపోతాడు మెంటల్గా, ఆ జార్లో వేసేసినాను కాబట్టి నేను దాని జోలికి వెళ్ళకూడదు, ఆ కంఫర్ట్ జోన్లోకి నేను వెళ్ళకూడదు, ఆ కంఫర్ట్లో నేను ఉండకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే అతను ఆ నెగిటివ్ని రాసి కుక్కీ జార్లో వేసేసినాడు కాబట్టి. అతను ఆ నెగిటివ్ని ఈ నాలో ఈ బద్ధకం ఉంది, నేను ఇంక నుంచి రిపీట్ చేయకూడదు అని ఏదైతే రిపీట్ చేయకూడదు అనుకుంటాడో అది రాసి ఆ జార్లో వేసే ముందు 10 సార్లు ఆలోచిస్తాడు. ఒక్కసారి ఆ జార్లో ఆ పేపర్ పడిపోయింది అంటే అతను దాన్ని వదిలిపెట్టేస్తాడు. ఇంకా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాడు ఎప్పుడు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎలాంటి పరిస్థితి అయినా రాని. సో ఈజ్ ద వరల్డ్స్ టఫెస్ట్ పర్సన్ మెంటల్లీ. అంటే మేజర్ స్థాయిలో రిటైర్ అయిన పర్సన్ కూడా అతనే. చూడండి, మన ప్రపంచంలోనే టఫెస్ట్ ట్రైనింగ్ ఉండేది నావీ సీల్. యూ కెన్ గూగుల్ ఇట్. ఆ నావీ సీల్లో 3 attemptsలో నెగ్గుని వెళ్ళింది ఫస్ట్ పర్సన్ ఇతనే. మేజర్ స్థాయిలో రిటైర్ అయిన ఫస్ట్ పర్సన్ కూడా ఇతనే. 4500 పుల్అప్స్ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు కొట్టింది ఇతనే. ఇతను ప్రతిసారి చెప్పేది ఒకటే, ఇదంతా మైండ్ గేమ్, మీ శరీరంలో అంత స్ట్రెంగ్త్ ఉంది, ఆ శక్తి ఉంది, మీరు వాడుకోవట్లేదు, నేను వాడుకున్నాను. 60 రూల్ మీరు అప్లై చేయట్లేదు. 40 kilometers పరిగెత్తిన తర్వాత శరీరం యాక్సెప్ట్ చేయట్లేదు, ఇంకా 60 kilometers పరిగెత్తే శక్తి మీలో ఉంది, కానీ మీరు దాన్ని వాడుకోవట్లేదు, మీరు క్విట్ చేస్తున్నారు, నేను క్విట్ చేయలేదు, అంతే, మీకు నాకు అదే డిఫరెన్స్ అంటాడు. మీలో కూడా ఈ శక్తి ఉంది, మీరు కూడా చేయగలరు, మీలో కూడా ఆ శక్తి ఉంది.
సో యూ కెన్ డూ ఇట్. సో మనం కూడా మన లైఫ్లో ఎన్నో అద్భుతాలని సాధించగలం మెంటల్లీ. ఇప్పటి నుంచి దయచేసి మనం మన లైఫ్లో ఈ చిన్న వాటికి నాకు కాలు నొప్పి వచ్చేసింది, నా వల్ల కాలేదు అంటే మీ మైండ్ గేమ్ ఆడుతుంది. మీ మైండ్ మాట వినకండి. మీలో ఆ శక్తి ఉంది, ముందుకు వెళ్ళగలరు. మనలో కమిట్మెంట్ ఉంది. మన దాని లైఫ్లో మనం సాధించి చేయాలి, చేసి చూపించాలి. అప్పుడే మనం యూనిక్గా ఉంటాం. లేకుంటే భారతదేశంలో 1,40,00,000 జనాభా ఉన్నారండి. 1,40,00,000 జనాభాలో మనం ఎంత, మనం ఏ మూలలో ఉన్నాం చెప్పండి. ఆ 1,40,00,000 మనం యూనిక్గా ఉండాలి అంటే మనలో ఎంత డిటర్మినేషన్ ఉండాలి, ఎంత సీరియస్నెస్ ఉండాలి, ఎంత కమిట్మెంట్ ఉండాలి, మనం ఎంత కమిటెడ్గా ఉండాలి. దీన్ని నేను నా లైఫ్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేసినాను అంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో రోజు నా దినచర్య యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని అంటే నేను డైలీ చేసే ప్రాక్టీస్ ఎక్సర్సైజ్లో కానీ, నేను డైలీ చేసే మెడిటేషన్లో కానీ, నేను డైలీ చేసే ప్రాణాయామంలో కానీ, నేను ఆచరించే నేచురోపతి విధానాన్ని కానీ, నేను 2 పూట్లే తినాలి 3 పూట్లే తినకూడదు అనుకున్న ఒక సిద్ధాంతాన్ని కానీ, ఇవన్నీ నేను గత 2 ఏళ్ల నుంచి పాటిస్తున్నాను. ఇప్పుడు కూడా పాటిస్తున్నాను. నేను దాన్ని ఇప్పుడు క్విట్ చేయలేదు. అండ్ ఈ స్టోరీ విన్న తర్వాత అసలు మనం చేసేది చాలా తక్కువ, ఇంకా జీవితంలో సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకా ఎంతో శక్తి మనలో దాగుంది, చేయాల్సింది ఇంకా అద్భుతాలు మనం చేయొచ్చు. ఆ డిటర్మినేషన్ మనలో ఉంది. మనం కూడా నో యూనిక్గా మనం చేసి చూపించాలి అనే ఇది దృఢ సంకల్పం ఇంకా ఎక్కువైంది. సో అందరిలాగానే మనం పొద్దున్న 7:30కి నిద్రలేసి అందరిలాగానే అదే ఇది ఆఫీస్కి వెళ్ళడము, ఇంటికి వచ్చి తినేసి పడుకోవడము, ఇంక ప్రయోజనం ఏం లేదు. వీఆర్ లివింగ్ లైక్ ఎ కామన్ పీపుల్. వందలో ఒకరుగా ఉండలేం. మనం ఉండాలి అంటే సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి, డిఫరెంట్గా మనం ఉండాలి. అప్పుడే మన జీవితంలో సక్సెస్ని చూడగలం. ఈ మహర్షి సినిమాలో మహేష్ ఒక డైలాగ్ చెప్తాడు, సక్సెస్కి ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే ఉంటాయి. సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినీ, సక్సెస్ ఇస్ ఎ జర్నీ అని. అది నిజమే. మనల్ని మనం ఏదో ఒక కమిట్మెంట్ పెట్టుకోవాలి. అతను ఏం చెప్తాడంటే, నేను ఇంత గట్టిగా కష్టపడిందని మీరు కూడా కష్టపడాలని ఏం లేదు. ఇంత గట్టిగా మీరు కష్టపడకండి. నేనేదో మెంటల్లీ నేను పిచ్చోడిని, నేను కష్టపడినాను. మీరు ఇన్ని కిలోమీటర్లు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఏదో ఒక చిన్న కమిట్మెంట్ పెట్టుకోండి. ఆ కమిట్మెంట్ వెనకాలే పరిగెత్తండి. ఫస్ట్ ఆ కమిట్మెంట్ 100% చేయండి. ఆ కమిట్మెంట్ 100% చేసిన తర్వాత ఇంకో కమిట్మెంట్ ఎంచుకోండి. మళ్ళీ దాన్ని 100% కంప్లీట్ చేయండి. నేను మీతో ఉన్నాను, మీరు ఏదైనా సాధించగలరు. అంతే, దట్స్ ఇట్. రోజు మనం చేసే మెడిటేషన్ వల్ల, పొద్దున్న మనం మెడిటేషన్ వల్ల స్టార్ట్ చేస్తే ఎంత కామ్ ఉంటుందండి మైండ్లో. మన దేశంలో ఉన్న జనాభా మొత్తం ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే ఎంత పీస్ తీసుకురావచ్చు మనం ప్రపంచంలో చెప్పండి. జస్ట్ 5 minutes కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తే చాలు, మొత్తం స్ట్రెస్ యాంగ్జైటీ మొత్తం పోయి ఎంత వస్తుందో అసలు ధ్యానం ద్వారా. అందరూ ఈ విషయం అర్థం చేసుకోగలిగితే ఎంత ఎంత ఆరోగ్యము, ఎంత పీస్ వస్తుందో, ఎన్ని బీపీలు తగ్గిపోతాయో అసలు. సో మనం ఫైనల్ కంక్లూజన్ ఏమంటే, మనం మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. దాంతోపాటు ఫిజికల్లీ కూడా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. వెజ్ తినడము, వెజ్లో కొన్ని మంచి మంచి పద్ధతులు పాటించడము, బాగా వాటర్ తాగడము, వాకింగ్ చేయడము, యోగా చేయడం, మెడిటేషన్ చేయడం, ప్రాణాయామం చేయడం. ఏదో కమిట్మెంట్ ఉండాలి లైఫ్లో. ఏ కమిట్మెంట్ లేకపోతే కామన్. ముఖ్యంగా పైమా మాస్టర్స్ ఆర్ వెరీ యూనిక్ ఫ్రమ్ ఎవ్రీవన్. చాలా యూనిక్గా ఉండాలి. పైమా మాస్టర్ షుడ్ బి ఇన్స్పిరేషన్ టు పిఎస్ఎస్ఎం. ఇంకా భవిష్యత్తులో ఎంతో
యంగ్స్టర్స్ పైమ మాస్టర్స్ జాయిన్ అవుతారు, వేల మంది జాయిన్ అవ్వాలి. ఆ వేల మంది లక్షల మందిని ఇన్స్పైర్ చేయాలి. సో అది నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్ అమరోజ్ గారు. చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ మాతో షేర్ చేసుకున్నారు. సో ఒక లాస్ట్ వన్ బుక్ ఏదైనా సజెస్ట్ చేస్తారా? వన్ అని కాదు, కొన్ని బుక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా మా అందరికి? ఏదైతే చదివితే ఈ టాపిక్, ఈ ఇన్నర్ స్ట్రెంగ్త్, ఆ పట్టుదల అయితే ఎలా వస్తుందో ఏదైనా బుక్ మీరు రికమెండ్ చేయండి. ఇప్పుడు మీకు చెప్పిన డేవిడ్ గాగిన్స్ బుక్కే ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేయదలుచుకున్నాను. ఓకే, సో దిస్ ఈస్ ద బుక్. కాంట్ Can హర్ట్ see మీ. it. ఓకే, ఎస్, యా. నేను మీకు టైటిల్ ఏదైతే చెప్పినానో దట్ యూ కెన్ సీ ఇట్. కనిపిస్తుందా? Can you- కనిపిస్తుంది. Yeah. ఈ he is a బుక్ ని person. వాట్సాప్ లో కూడా షేర్ చేస్తాము, వాట్సాప్ Yeah. గ్రూప్ లో. He is that person who achieved. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. సో సో దాని తర్వాత ఇతందే ఇంకో బుక్ ఉంది, నెవర్ డిటర్మినేషన్ అని చెప్పి. సో దాని తర్వాత ఐ హ్యావ్ అనదర్ బుక్ ఫర్ యూ, యూ క్యాన్ అని చెప్పి. ఓకే, సారీ, యూ క్యాన్, యూ కాంట్ క్యాన్, హర్ట్ మీ అండ్ డిటర్మినేషన్, ఈ 3 బుక్స్ నెవర్ డిటర్మినేషన్. ఓకే, Yeah. థ్యాంక్ యూ. సో 3 బుక్స్ సజెస్ట్ చేయదలుచుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ఒక చిన్న స్మాల్ టాస్క్ కూడా ఇస్తారా అందరి పార్టిసిపెంట్స్ కి? సో నా టాస్క్ ఏమంటే, ఒక కమిట్మెంట్ పెట్టుకోవాలి మనం లైఫ్లో. ఏదైనా ఒక కమిట్మెంట్. మీరు ఇతనిలాగా వేల కిలోమీటర్లు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీలో ఉన్న స్ట్రెంగ్త్ని గ్రహించండి, ఒక కమిట్మెంట్ పెట్టుకోండి. ఏదైనా కమిట్మెంట్. డైలీ వాకింగ్, డైలీ కంపల్సరీ నేను వాకింగ్ చేస్తాను 2 కిలోమీటర్స్. ఒక కమిటెడ్గా వాకింగ్ చేస్తాను నా హెల్త్ కోసం, నా బద్ధకం పోగొట్టుకోవడం కోసం వాకింగ్ చేస్తాను అనే ఒక కమిట్మెంట్. లేదా నేను మంచి హెల్దీ హ్యాబిట్స్ ఫాలో అవుతాను, లేదా మంచి ఎక్సర్సైజ్ చేస్తాను, సూర్య నమస్కారాలు చేస్తాను, ప్రాణాయామం చేస్తాను. ఒక కమిట్మెంట్ మీ లైఫ్లో పెట్టుకోండి ఈ రోజు నుంచి. ఏదైనా ఒక కమిట్మెంట్ ఇష్టం, అది యోగా కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, 1 అవర్ మెడిటేషన్ కావచ్చు, ఓకే, రన్నింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, లేదా మంచి హెల్దీ హ్యాబిట్స్ కావచ్చు. నేను పొద్దున్న 2 పూటలు తింటాను, నైట్ అసలు ఓన్లీ ఫ్రూట్ ఫాస్టింగ్లోనే ఉంటాను. 2 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. సో మీ ఇష్టం, ఏదైనా ఒక కమిట్మెంట్ పెట్టుకోండి లైఫ్లో. ఆ పెట్టుకున్న కమిట్మెంట్ని 100% ఫాలో అవ్వండి. ఫాలో అవుతున్నారు, ఈ కమిట్మెంట్ నేను ఫాలో అవుతున్నాను, ఇది నా జీర్ణం అయిపోయింది నా శరీరంలో అన్నప్పుడు, దెన్ గో ఫర్ సమ్ సెకండ్ స్టేజ్ స్ట్రగుల్. ఆ స్ట్రగుల్ మీరు తట్టుకోగలరు, ఫాలో అవుతున్నారంటే గో ఫర్ ఇంకొక స్టెప్ స్ట్రగుల్. డోంట్ బీ ఇన్ కంఫర్ట్ జోన్. నేను చెప్పేది అది, ప్లీజ్ డోంట్ బీ ఇన్ కంఫర్ట్ జోన్. మిమ్మల్ని మీరు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళొద్దు. కీప్ గోయింగ్. ఒక కమిట్మెంట్ పెట్టుకోండి. నేను చెప్పిన 5 ఏదో ఒక కమిట్మెంట్ పెట్టుకోండి. అయితే ఫుడ్ హ్యాబిట్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, వార్మప్ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, వాకింగ్ కావచ్చు. ఈ 5 ఒక్కటి ఫాలో అవ్వండి 100%. వండర్ఫుల్. గోకుల్ ఆల్రెడీ చాట్ లో పెట్టాడు 10K స్టెప్స్ ఎవ్రీ డే. 10K స్టెప్స్ మీన్స్ 5 కిలోమీటర్స్ పర్ డే. ఈజీగా చేయొచ్చు. డెఫినెట్లీ పాసిబుల్. సో వాకింగ్ అండ్ రన్నింగ్ గురించి వచ్చేస్తే ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అందరికి. ఫస్ట్ డే 1 లో కూడా ఇది అనౌన్స్ చేశాము. అహింస రన్ జరుగుతుంది హైదరాబాద్ లో 21 డిసెంబర్. ఆ రన్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్. సో ఈ రన్ 5:30కి స్టార్ట్ అవుతుంది మార్నింగ్. అండ్ పరిగెత్తిన ప్రతి ఒక్కరికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ అండ్ 11.11 కిలోమీటర్స్. సో మీ కంఫర్ట్ బట్టి మీరు లేదా మీ ఛాలెంజ్ ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు దేనికి ఎంత దూరం వెళ్దాం అనుకుంటున్నారో.
సో 5K అండ్ 11.11K చేసిన వాళ్ళకి ఈ సర్టిఫికేట్ ఇస్తారు, అండ్ 3K చేసిన వాళ్ళందరికీ ఫిజికల్ సర్టిఫికేట్ ఉంటుంది. అలాగే మెడల్స్ ఉంటాయి, గుడీ బ్యాగ్స్ ఉంటాయి. రన్ అంతా అయిపోయిన తర్వాత ప్లాంట్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అలాగే టీ-షర్ట్స్ అండ్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ. ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఇదంతా కాకుండా బెస్ట్ పార్ట్ వచ్చేసి ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ మెడిటేషన్. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ ఎవరైనా రాదలుచుకుంటే వాళ్ళు వచ్చి ఫ్రీగా మెడిటేషన్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు రన్ చేస్తుంటే మిమ్మల్ని కూడా చూడొచ్చు. సో అందరినీ రావాలని కోరుకుంటున్నాము. ఇదంతా ఆర్గనైజ్ చేయడానికి మనకి వాలంటీర్స్ కావాలి. సో మీలో ఎవరికైనా వాలంటీరింగ్ ఇంట్రెస్ట్ ఉంది, హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు అంటే వాట్సాప్ గ్రూప్లో లింక్ పెడతారు, దాని ద్వారా మీ ఇంట్రెస్ట్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలాగే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఈ రన్ గురించి అంటే వాట్సాప్లో గ్రూప్లో పెట్టండి, మా టీం ఎవరో ఒకళ్ళు రెస్పాండ్ అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇప్పుడు Q&A సెషన్. హసీనా మాస్టర్ హ్యాండ్ రేస్ చేశారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. హసీనా మాస్టర్ అన్మ్యూట్ చేసుకోగలుగుతున్నారా? నమస్తే సార్. నమస్తే. నా వాయిస్ వినిపిస్తుందా మేడం? ఇప్పుడు వినిపిస్తుంది. స్టోరీ మాత్రం చాలా చక్కగా చెప్పినారు సార్. మీ స్టోరీలో ఎంత డెప్త్ ఉందంటే అంత డెప్త్ ఉంది. అంటే మెంటల్ గా మనం ఎలా ఉండాలని చాలా చక్కగా చెప్పినారు సార్. స్టోరీ మాత్రం మాకు అద్భుతంగా ఉంది సార్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇప్పుడు మెంటల్ గా ఒక విషయం తీసుకున్నప్పుడు అలా ఉండాలని నాకు అలా అనిపించింది సార్. ఎందుకో ఇప్పుడు ఒక విషయం తీసుకున్న తర్వాత బ్రేక్ చేయకూడదు. అది ఎంత కష్టమైనా మైండ్ మాట వినకూడదు. మనము ఏది అనుకున్నామో విజయాన్ని దగ్గరలో ఉన్నది కూడా బ్రేక్ చేస్తాం ఒక్కసారి ఏమన్నా కష్టం వచ్చినప్పుడు. అప్పుడు మైండ్ మాట వినకూడదు. మనం దాన్ని విజయానికి కరెక్ట్. ఇంటర్నెట్ బాగాలేకపోయేసరికి డిస్కనెక్ట్ అయిపోయినట్టున్నారు. మాస్టర్ మళ్ళీ రీజాయిన్ అయ్యే లోపల ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉంటే వాళ్ళ ధనా సార్ ప్లీజ్ అన్మ్యూట్. హలో అమ్రోస్ గారు, హాయ్ హాయ్ హాయ్. చాలా బాగా నచ్చింది. కన్క్లూషన్ అదిరిపోయింది. ఎస్, ఆ టైటిల్ ఏంటబ్బా అని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను, మొత్తానికి రివీల్ అయిపోయింది అనమాట. సో ఎస్, మెంటల్ స్ట్రెంగ్త్ ని ఎంత స్టోరీ చెప్పారంటే ఎక్సలెంట్. ముఖ్యంగా మనం మెడిటేషన్ చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు డెవలప్. ఎస్, ఎస్, వి డిజర్వ్ ఇట్. మనక ఇది ఉంది, స్ట్రెంగ్త్ ఉంది మనలో. మనం అది దాన్ని సరిగ్గా వాడుకోవట్లేదు. కాన్ హర్ట్ మీ ఇన్ ఫుల్ సెంటెన్స్ ఫామ్ ఉందా ఇంకా, అంటే ఎలాబరేటెడ్ గా ఇంకా? అంటే ఎలాబరేటెడ్ లేదు. కాంట్ హర్ట్ మీ అంటే మెంటల్లీ నేను డిసైడ్ అయిపోతే, వన్స్ నేను డిసైడ్ అయిపోతే నన్ను ఎవరు హర్ట్ చేయలేరు, నేను హర్ట్ అవ్వను. నాకు ఆ డిటర్మినేషన్ ఉంది, నేను అనుకునేది సాధించగలను అనేదే కాంట్ హర్ట్ మీ. ఎక్సలెంట్. ఎస్, నాకు మీరు చెప్తుంటే ఒకటి గుర్తొచ్చింది. యు ఆర్ ద ప్లాసిబో అనేసి ఒక బుక్ ఉంది. ఆయన ఆల్మోస్ట్ స్పైన్ అంతా డ్యామేజ్ అయిపోయింది 90%. యు నో హౌ హీ రికవర్ కంప్లీట్ ఎస్, థాట్ తోనే హీ హీల్డ్ కంప్లీట్లీ, కరెక్ట్. జస్ట్ విత్ ది అతను ఎన్నో థాట్. స్ట్రగుల్స్ చూస్తాడు, ఎన్నో యాక్సిడెంట్స్, ఎన్నో స్ట్రగుల్స్. అతని స్టోరీ వింటే గూస్ బంప్స్ వస్తాయి అసలు. అది చదివాక మనం మనం కూడా అట్లా ఎక్కడ తయారు అవ్వగలమండి. Yes. మనలో కూడా ఆ శక్తి ఉంది మెంటల్లీ. అదే కాంటాక్ట్ మీ. మనలో ఆ శక్తి ఉంది, మనమే దాన్ని వాడుకోవట్లేదు సరైన పద్ధతిలో, అంతే. థ్యాంక్ యూ అమ్రోస్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా నేను కూడా questions మీలో కానీ? మీలో ఒకడినే. నేను
ఇంత గొప్ప స్టోరీ చెప్తున్నాను అంటే నేను 100% అతనిలాగా చేస్తున్నాను, ఫాలో అవుతున్నానని కాదు. నేను కూడా ప్రాక్టీసింగ్లో ఉన్నాను, కానీ నేను కూడా ట్రయల్లో ఉన్నాను. నా శక్తిని నేను పరీక్షిస్తున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేసినాను, పరీక్షిస్తాను, సక్సెస్ అవుతాను. మీరు కూడా సక్సెస్ అవ్వాలి. డెఫినెట్లీ. ఓకే. సో ఇంకెవరైనా వాళ్ళ గోల్ డిసైడ్ చేసుకున్నారో నెక్స్ట్ ఏం ఏం ఉండబోతుందో? ధనా సార్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 200 కిలోమీటర్స్ సైక్లింగ్. సూపర్. వండర్ఫుల్ సార్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా ఏమి క్వశ్చన్స్ లేకపోతే ఇక్కడతో క్లోజ్ చేసేసుకుందాము. మళ్ళీ ఇంకొక వండర్ఫుల్ టాపిక్, వండర్ఫుల్ స్పీకర్ తోటి రేపు కలుద్దాం 7:30కి. ప్లీజ్ జాయిన్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గుడ్ నైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. A huge thank you to Ambrose sir for sharing. చాలా మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్పారు. అందరినీ బాగా మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈస్ అ రియల్ పర్సన్, చేసి నిరూపించిన వ్యక్తి. అండ్ మోర్ ఓవర్, దిస్ ఈస్ నాట్ ఎ స్టోరీ, దిస్ ఈస్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. ఎస్, వీ హావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ అవర్ లైఫ్. అబ్సల్యూట్లీ. అవును, అందరూ Yeah. కంపల్సరీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.